ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు భారీ ఊరట కల్పించే విషయం అండి. 203 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల, సంచలన ఆదేశాలు, ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. గడిచిన కొన్ని నెలల నుంచి పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్ సంఘం చెప్పడం జరిగిందండి. అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం 203 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపుగా 1500 కోట్లు పైబడి బకాయిలు ఉన్న నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు ఈ విధంగా 1500 కోట్లు పెండింగ్ ఉన్నాయి అని అయితే పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిల్లో కొంత శాతాన్ని ఆసుపత్రుల ఖాతాలోకి జమ చేసినట్లు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO లక్ష్మీషా బుధవారం వెల్లడించారు. మరి ఈ సందర్భంగా లక్ష్మీషా మాట్లాడుతూ నెట్వర్క్ హాస్పిటల్స్కి అసోసియేషన్ ఆయా ఆసుపత్రుల యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆరోగ్యశ్రీ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా 3257 చికిత్సలకు అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్సను ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి కుటుంబానికి వార్షిక చికిత్స పరిమితిని 25 లక్షల వరకు అందజేస్తున్నామని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ కింద ఈ విధంగా చాలామంది లబ్ధిదారులకు సంబంధించి 13,000 కోట్లకు పైగా నగదు రహిత చికిత్సలను అందజేశామని తెలిపారు. మరి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 356 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్లు జమ చేశామని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా, పేద ప్రజల అత్యవసర సేవలు అదే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను ఇచ్చిందని అయితే ఆయన వివరించడం జరిగిందండి. మొత్తానికి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలను ఈ విధంగా నిలిచిపోకుండా ప్రభుత్వం చూస్తుందని అయితే తెలియజేస్తూ ఉన్నారు.